అందరికి నమస్కారం అండి. ఏం మాట్లాడితే ఏమైందని భయం ఉందే. నేనేమన్నా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. ఏదో ఇది ఎవరేమో అనుకొని నేనేదో అనుకుంటాను, అది మాట్లాడతా. అయితే ఒకటైతే అందరికి నమస్కారం. అందరికి అయ్యా, నీకు మా వాడు ఉండాడు, మా ఒంగోలు అది ఇక ఇట్లన్నిటికి మించి కదా మా అమ్మాయి అదే శ్రీలీల, మా ఒంగోలు అమ్మాయి. ఏందే అన్నావు, తెలవదా? సరే, అట్టయితే ఈ ధమాకా సినిమా నేను చేయలేదు, కానీ ఒక సంవత్సరం ఇదవటం అంటే, పండగ చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఆ పిల్లడు మన రవితేజ గారి సినిమాలు అంటేనే అది ఒక రకంగా ఉంటాయి. నేను ఆ సినిమా గురించి నాకు తెలియదు కాబట్టి నేనేం మాట్లాడలేను, కానీ ఈ సినిమా గురించి మాట్లాడుతానయ్యా. ఈగలు ఈగల్ ఈగల్ మళ్ళీ అదొక దారి మన ఏంది ఈగల్. ఆయన్ని ఆయన వేషధారణ కానీ నిజంగా ఆయన ప్లాన్ చేసినోడు ఘట్టంనేని కార్తీక్. యమాగుంది అసలు ఆ మనిషిని. ఫస్ట్ రోజు నేను రవితేజ గారిని ఇంతకుముందు ఎప్పుడు చూడలా. నేను షూటింగ్కి వెళ్ళాను, నేను మేకప్ అన్నీ వేసుకొని వచ్చాను. ఆయన ఆడ కూర్చున్నాడు. ఒరేడి అమ్మ ఎట్లా ఉండడిందిరా మడిసి అని, ఏమో సింహంలాగా ఉండడా, ఈ బక్కగుండేవాడు ఎట్లా ఉండడింది అసలు, ఈ ఎట్లా ఉండడిందా అని అదే ఆలోచనలో ఉన్నాను. కానీ నేను ఇంకో విషయం తెలిసిన, నేను ఎవడు ముందు కూడా డైలాగులు మర్చిపోను. మొట్టమొదటిసారికి మిమ్మల్ని చూసిన తర్వాత డైలాగ్ మర్చిపోయి నేను తెలిసిన ఆ జుట్టు, ఆ గెటప్పు ఇవన్నీ చూసి అమ్మని అవి ఎట్టు ఉండాడు రా బాబు. అప్పుడే ఓ మాట అన్నాడు ఆయనే.